బీసీసీఐ అంటే బ్రిటిష్ వాళ్ళది కాదు, భారతదేశానికి సంబంధించిన క్రికెట్ అసోసియేషన్. అయితే అది పబ్లిక్ అథారిటీ, డబ్బులు జనం డబ్బులతో కదా అది ఆడుతుంది. అట్లాంటప్పుడు దానికి సంబంధించిన సమాచారం ఆర్టీఐ యాక్ట్ కిందన ఇవ్వమంటే ఇవ్వట్లేదు, ఆర్టీఐ చట్టం 2005 కిందకి ఇవ్వట్లేదు అంటూ కింద ఉన్నటువంటి సమాచార హక్కు కమిషనర్ దగ్గర నుంచి చివరికి సిఐసి, సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ దగ్గర దాకా వెళ్ళారు. సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ అది రాజ్యాంగబద్ధమైన సంస్థ కాదు అని తేల్చెప్పింది. ప్రభుత్వం నుంచి బీసీసీఐ ఎట్లాంటి నిధులు తీసుకోవటం లేదు కాబట్టి కనీసం ప్రభుత్వం తరపున సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా లేదు అని తేల్చెప్పింది. అదొక స్వతంత్ర సంస్థ అన్నటువంటి విషయాన్ని స్పష్టం చేసింది. ఆ స్వతంత్ర సంస్థకి సంబంధించినటువంటి వ్యవహారం అంటే ఒక కంపెనీ లాంటిది, అది దాని కార్యకలాపాలు అది నియంత్రించుకుంటుంది. అది కాగ్ ఆడిట్, ఇది కాగ్ కాదు, ఆడిటింగ్ లెక్కలు అది చూపించుకుంటుంది. సదరు వ్యవస్థలు తప్పించి మనకి సంబంధం లేదన్నటువంటి విషయాన్ని తేల్చెప్పింది కేంద్ర సమాచార కమిషన్.